ఉద్యమాలు ఆపలేరు. జగన్ రెడ్డి ఇది అంతం కాదు, ఆరంభం. నిజంగా సామాజిక న్యాయం చేసుంటే ఈ అరెస్టులు ఎందుకు? ఈసీ కోడ్ అమల్లో ఉన్న జగన్ ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్న పోలీసుల యంత్రాంగం. సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షులు పాలేటి ఉమామహేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి పిల్లి సురేంద్రబాబు ఆదేశాల మేరకు శుక్రవారం ఎమ్మిగనూరులో సిద్ధం సభకు హాజరవుతున్న జగన్మోహన్ రెడ్డికి ప్రశ్నించడానికి రాయలసీమ అధ్యక్షులు రంగయ్య ఆధ్వర్యంలో వందలాది మందితో ప్రశ్నించడానికి సిద్ధం అయితే అరెస్టులు ఎందుకని రంగయ్య ప్రశ్నించారు. మాకు జరిగిన నష్టాన్ని, పథకాల రద్దుని చెప్పుకోవడానికి కూడా స్వేచ్ఛ లేకుండా అక్రమ అరెస్టులు చేసి పోలీసుల ఎన్నికల కోడ్ ఉన్న జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వానికి కొమ్ము కాయడం ఏమిటని జిల్లా అధ్యక్షులు మల్లేష్, వైస్ ప్రెసిడెంట్ పరమేష్ ప్రశ్నించారు. ఇది అంతం కాదు, ఆరంభం అని ఎన్ని పార్టీలు చెప్పినా ముఖ్యమంత్రి పదవిని ఖరారు చేసేది మాలజాతి అని యువదళం జిల్లా నాయకులు బలరాం రాముడు, నరసింహ, నరసప్ప, తూకరం హెచ్చరించారు. అక్కడ లేదు లేదు అది వస్తాడు మీరు నాకు వస్తేనే రమ్మన్నాడు. ఈడే ఉన్నా తీసే విధానం వచ్చినాడు వచ్చింది ఏరోప్లేన్ తీసుకురావాలా జైవిజనా సరిపోదేమో. ఏరోప్లేన్ మేము స్వతంత్రంగా జగన్మోహన్ రెడ్డి గారు మీ ప్రభుత్వంలో ఉన్నాడు కదా, ఆయన గల్ల పట్టుకొని అడగండి మాకు సామాజిక న్యాయం జరగకపోతే అన్నాడు. మరి అడగడానికి లేదు, మీ సమక్షంలో రమ్మంటే వస్తాం. ఆయన కల్పించే బాధ్యత మీరే. మీరు మేమేమి ఏం చేయడానికి, ఆయన ఏం చేయడానికి నేను రాలే. బట్ ఒకటే సార్, ఆయన అడగాలి, మేము క్వశ్చనింగ్ చేయాలి అంతే. మాకు జరిగినటువంటి నష్టం ఏదో మాకు క్వశ్చనింగ్ చేయాలి, మాట్లాడతారు. అదే నేను అంటున్నాను. మీరు ఏదైనా ఉంటే మీరు మాకు కలిపియండి, మీకు అంతేగాని మేము మా ప్లాన్లో మేము ఉన్నాం. మళ్ళీ మీరు అరెస్ట్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు. దయచేసి మా ప్లాన్లో మేము ఉన్నాం. మీరు అరెస్ట్ చేస్తే మళ్ళీ ఇబ్బందికరమైనటువంటి వాతావరణం మీరు ఏమన్నా మాట్లాడి చేస్తాం సార్, మాట్లాడి చేస్తాం. మీకేం లేదు, జగన్ గారు మేము ఇక్కడి నుంచి మేము అంబేద్కర్ గారికి పూలమాల వేస్తాం. ర్యాలీ లేదు, ర్యాలీ గేట్లా ఎవరు ప్రేమాభిమానాలతో వాళ్ళతో వచ్చినారు. అంబేద్కర్ గారికి దండ వేసేసి అట్లా వస్తాం సార్. మేము అట్లా వస్తాం. ఇప్పుడు ఆయన అడ్డుకునేకి లేదని మేము అడ్డుకోవడానికి మాకేమో రైట్స్ చేయలేదు సార్, కానీ మేము అడగడానికి వస్తాం. అంబేద్కర్ గారికి దండ వేయడానికి పర్మిషన్ మరి వద్దులేదు సార్, మేము అడ్డుకోంలేదు సార్, దండ వేసుకుంటాం. అంబేద్కర్ గారికి పోవడానికి లేదు, దండ వేసుకున్నారు. అంబేద్కర్ గారికి దండ వేసుకోవడానికి ఇండివిజువల్ సార్, గుంపేం కాదు సార్. ఎంతమంది గుంపు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. తప్పేముంది మరి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు లేకుంటే అక్కడే ఉంటారు. మీకు ఆయన న్యూట్రల్ సార్. ఇప్పుడు ఆయన మీరు ఆయన ఆదేశాలు పాటిస్తే బాగుండదు, మంచిగా ఉండదు. మాలాంటి లాండ్ ఆర్డర్ ఇష్యూ అనేది ఈసీ మాకు ముందు నోటీస్ సర్వ్ చేయాలి సార్. మేమేం చేయలేదు కదా. మేము అంబేద్కర్ గారికి దండేస్తాం సార్. మేము దండేసిన తర్వాత మీరు ఏదైనా ఉంటే మాట్లాడండి. అంతవరకు అయితే మాట్లాడినా సార్, డిఎస్పీ గారితో మాట్లాడినా. మాట్లాడి మీకేం అబద్ధం చెప్పండి. దండేసేసి వచ్చేస్తాం సార్, నాకేమేమి ఇబ్బంది ఏం లేదు. మేము అంబేద్కర్ గారికి దండేస్తున్నాం అంటాం, పర్మిషన్ మేము ఏ ప్రోగ్రామ్ చేసినా ఆయనకి దండేసి అంతే సార్. దండేస్తాం.
ఇబ్బందికరంగా ఇస్తే వాళ్ళకి శాంతియుతంగా చేస్తే కూడా మీరు ప్రివెంట్ అంటే మేము చేసుకున్నాడమే కాదు కదా. వేల మంది 100 మంది గుంపులు ఈసీ పర్మిషన్ తీసుకునే కదా మేమేమైనా మటర్లు మానభంగాలు చేయడానికి ఓట్లేదు కదా సార్. మేమేదో అంబేద్కర్ గారికి రమేష్ రెడ్డి ఏమి ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగదు. కేసులు కాదు సార్, మీకు కేసులు చేయడానికి తప్పు చేస్తే కేసులు తప్పు చేస్తే అడగడానికి కూడా మీరు స్వేచ్ఛ కూడా మీరు పడ్డారు. ప్రభుత్వం న్యూట్రలే కదా సార్. ఆయన ఆదేశాలు మీరెందుకు ఆయన అడుగుతాం సార్. ప్రాబ్లం ఏమంటే మీరంతా ఉన్నారు పోలీసులు నశించాలి. Down,
సీఎం